వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సార్. సుపరిపాలనలో తొలి అడుగుంటూ 1 year అయిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఇంటిని పలకరిస్తోంది. అలాగే కొత్త హామీ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తామని చెప్తున్నారు. గతంలో ఈ ఉచిత బస్సు పథకం తెలంగాణలో ఇస్తే అక్కడ మహిళలు కొట్టుకున్న పరిస్థితి. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో అటువంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా మనమైతే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఫ్రీ బస్సు బాగుంటుంది సార్, మాకేం వేస్తేనా అలాంటి వాళ్ళు కొన్ని మేలు అవుద్ది. మహిళలకి ఇస్తేనే ఫ్రీగా మేము చేస్తాం. ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే హ్యాపీగానే ఉన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ఎట్లా ఉంది ఫ్రీ బస్ అంటున్నారు ఆగస్టు 15 నుంచి? ఫ్రీ బస్సు బాగుంటుంది సార్, మాకేం వేస్తేనా 200 రూపాయలు నెల్లూరు రావాలంటే ఛార్జీ. ఫ్రీ బస్సు అయితే ఊరికినే బాగానే ఉంటుంది అందరికీ, మంచిదే. అదేమో పథకాలు ఎట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారు పథకాలు? చంద్రబాబు నాయుడు పథకాలు బాగానే ఉండయి, బాగుండేలే. ఇస్తా వాళ్ళు అన్నీ వేసా, ఇంకేంది చేసేది? ఇంకా ఊరికినే వచ్చేది ఏమి ఇచ్చేది ఏందయ్యా? ఏమి లోన్లు ఇచ్చా 20 లక్షలు. అమ్మఒడి పడినోళ్ళు పడుతుండా, పిల్లకాయలు లేని వాళ్ళకి ఎట్ట వస్తాయి అమ్మఒళ్ళు? పిల్లకాయలు లేని పడినోళ్ళకి 4 కూడా పడి ఉండయి ఒక ఇంట్లో. ఒకరికి మాత్రం ఒక్కొక్కరు ఉన్నోళ్ళకి అసలు పడలే, కొంతమందికి మళ్ళీ వేస్తానని ఆయన. అది సో ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషమండి. మరి అలా చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆడవాళ్ళు గట్టా బస్సులు వెళ్ళటాకే కొంచెం ఏమైనా డబ్బులు లేని వాళ్ళు గట్టా అవుతున్నారు కదండి ఇబ్బంది. కానీ అలాంటి వాళ్ళు కొన్ని మేలు అవుద్ది అంతేండి. అంటే చాలామంది దీని మీద మీమ్స్ కూడా చేస్తూ ఉన్నారు, మహిళలు ఊరికే ప్రయాణం చేసేస్తారు అని. అది అట్లా చేస్తారా మామూలుగా? లేదండి, అలా అవసరాలు కొంది వెళ్తారు. కానీ అత్తమాని మనకు ఫ్రీ బస్సులు వేసారు కదా అని అత్తమాని తిరగరు కదండి. తిరిగితే అలా ఆరోగ్యంగా పాడైపోద్ది. అంతకంటే ఏం చేస్తారండి? మామూలుగా ఏదైనా జాబులు ఉన్న వాళ్ళు వెళ్తాం, లేకపోతే ఏదైనా అవసరాలు ఉన్న వాళ్ళు వెళ్తాం, లేకపోతే ఇళ్లలో డబ్బులు లేక చుట్టాల ఇంటికి వెళ్ళి వెళ్దామని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి డబ్బులు ఉండవు, వెళ్దామని ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి మేలు అవుతుందండి ఇప్పుడు ఇలాగ ఫ్రీ బస్సులు ఎత్తే. అలాగే తెలంగాణలో మహిళలు కొట్టుకున్నారు కదా, సో అలాంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడేమో కొత్త బస్సులు కూడా తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు సీఎం గారు. సో దీని మీద మీరేమంటారు? కొత్త బస్సులు ఎత్తే పర్లేదండి, అలాంటిది ఏం జరగదు. కొట్టుకోవటం అనేది ఏం జరగదు. ఎవరి చీట్లు వాళ్ళకి మీరు ప్రభుత్వం మరి ఎవరి చీట్లు వాళ్ళకి ఇచ్చిస్తే కొట్టుకోవడం అంటే ఏం జరగదండి. అలాంటి వాళ్ళు కాదండి, మంచోళ్ళు అండి. మనకి ఏ నుంచొని ఉంటే మగవాళ్ళు కొంచెం చోటు ఇచ్చి కూర్చోండి అమ్మని చెప్పేవాళ్ళే. కానీ అలాంటిది ఏం చేయదు, ఏముండదండి. మహిళలకి ఇస్తేనే ఫ్రీగా మేము చేస్తాం. వాళ్ళు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వెళ్తే అంత మంచిదే. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కదా. మహిళలు యాడికి పోలేరు, వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ బస్సు ఉంటే పోయి సామాన్లు అవి తెచ్చుకుంటా ఉంటారు. ఇంట్లో కావాల్సినవి ఎప్పుడు అవసరం వచ్చినా ఏదన్నా అవసరం ఎవరైనా బాగాలేదో తీసుకెళ్తా ఉంటారు. అన్నిటికీ బాగుంటుంది వాళ్ళకి. మంచిదే సార్. 1 year చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఆయన పోయినసారి నుంచి బాగానే ఆయన పాలన వరకు దేశం సులక్షణంగా చంద్రన్న పరిపాలన ఉంటే చంద్రన్న పాలన బాగుంటుంది. చంద్రుడు ఉన్నట్టే ఉంటుంది దేశం, అంతే. బాగానే ఉంటుంది సార్. కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా. మేము మా జాబ్కి వెళ్తుంటాం, గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను మా జాబ్కి వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేనైతే ఉప్పుటూరు పంచాయతీ సెక్రటరీని. నవాపేట నుంచి ఆటోలో ఎలాగ ఇక్కడ దాకా వస్తాము. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 40 రూపీస్ సేవ్ అవుతుంది కదా బస్ ఛార్జెస్. సో 100 రూపీస్ దాకా సేవ్ అవుతుంది మాకు రిటర్న్కి వెళ్ళడానికి ఒక రోజుకి. 3000 అవుతుంది కదా, సేవ్ అవుతుంది సార్. బాగుంటుంది సార్. ప్రజలు మామూలుగా జనరల్గా ఏమనుకుంటున్నారు? మీరు ఎంప్లాయ్ ఉంటున్నారు కదా, మీతో మాట్లాడేటప్పుడు ఈ 1 year పరిపాలన మీద, బాబు గారి పరిపాలన మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే హ్యాపీగానే ఉన్నారు.
ఎందుకంటే మేము మామూలుగా ఫీల్డ్లో ఉంటాం కదా, అన్ని పథకాలు అన్ని పంచాయతీ నుంచి అందుతుంటాయి కదా, పాజిటివ్ టాకే ఉంది. అంటే బెస్ట్ పాజిటివ్ టాక్ ఏ పథకం మీద ఉంది అంటే? ప్రజెంట్ అయితే తల్లికి వందనం, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏదైనా మనీ వచ్చేదానికి జనాలు బాగా హ్యాపీగా ఉంటారు, దాంట్లో హ్యాపీగా ఉన్నారు సార్. ఇస్తే మంచిదే కదండి, ఎంతోమంది లేడీస్ కష్టపడుతున్నారు కదా వర్కులు లేక, ఇస్తే మంచిదే కదా. ఏదన్నా కుట్టు మిషన్లు కానీ ఏదో వాళ్ళకి ఉపయోగపడేటట్టు. ఇప్పుడు ప్రధానంగా 1 year అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. సో ఈ 1 year మీద మీ అభిప్రాయం ఏంటంటే? మేమేం చెప్పలేమండి, చిన్న పిల్లలు లేరు మాకంటే ఇంతవరకు ఏమి ఇది లేదు, మాకైతే అసలు తెలియదండి, తెలీదు. అభివృద్ధి అండి, రోడ్లు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉండే ఇప్పుడు? మామూలుగా వేస్తానే ఉన్నారు కదండి, జగన్ ఉన్నప్పటి నుంచి వేస్తానే ఉన్నారు, ఇప్పుడు వేస్తానే ఉన్నారు కదా. ఇప్పుడు బాగుందా ఈ 1 year ఎటకేలకు బాగుందా పాలన? పర్వాలేదండి, బాగుంది. ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు మనం? మాకు తెలియదండి అన్నీ, మేము ఏదన్నా జరిగితే ఒకటైనా చెప్తాం, తెలియదు కదా. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మన బాబు గారు సూపర్ సిక్స్లో ఈ ఉచిత బస్సు అనేది ఒక భాగం అన్నమాట, ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళకి కొంచెం వేతనాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ బస్సు దానివల్ల రోజు వాళ్ళు మన టౌన్కి వచ్చి పని చేసుకుంటే వాళ్ళకి కొంచెం డబ్బులు మిగలద్ది, వాళ్ళ జీవనానికి కొంచెం ఉపయోగపడి వాళ్ళు ఎకనామిక్గా కొంచెం స్థిరపడతారనమాట ఆ డబ్బులతో అనమాట. అంటే ఛార్జీలు తగ్గుతాయన్నమాట, ముఖ్యంగా మహిళలకు అనమాట, సపోర్ట్ అనమాట. ఎవరైతే భర్తలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకంతా ఇది చాలా అవసరం, చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఉన్నతమైన ఆర్థిక సహాయం ఇది చాలా మంచిది. మహిళలకు ముఖ్యంగా ఆర్థిక సహాయం అనేది చాలా ఇది కూడా ఒక ఆర్థిక సహాయంలో ఒక భాగం అన్నమాట మహిళలకి.